సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అరుణాచల్ ప్రదేశ్ లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వంతెనపై నుంచి ఒక వ్యక్తి నది దాటుతుంటే వరద ముంచెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. కుండపోత వర్షాలకు రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. కొండ చర్యలు విరిగిపడి 9 మంది మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు సమాచారం అందుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. నది మధ్యలో వంతెనపై ఓ వ్యక్తి ఉన్నాడు. అప్పుడే భారీ వరదల బీభత్సం అతన్ని చుట్టుముట్టాయి. ఆ విజువల్స్ మనకి క్లియర్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి వంతెన మీద నుంచి వెళ్తూ ఉన్నాడు. ఆ రోప్ ఏదైతే ఉందో ఆ రోపును పట్టుకొని నది దాటుతూ ఉండగా అక్కడ మొత్తం కూడా వరద ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని తను అక్కడ సాహసం చేస్తున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. ఓవైపు తెగిపడుతున్న వంతెన, భారీగా ప్రవహిస్తున్న వరద ఉద్రిక్తికి, మరోవైపు ఈ రెండింటి మధ్యలో ప్రాణభయంతో అతను చేస్తున్న సాహసం గుండె ఆగిపోయి అంత పనిచేశాయి. అరుణాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ కిరణ్ రిజిజు పంచుకున్నారు. ఈ దృశ్యం స్థానికుల దయనీయ స్థితిని, వారి తెగువను కళ్లకు కడుతోంది. అంజావ్ జిల్లాలో భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల సమీపంలో ఈ వీడియో తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ నదిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వెదురు, తాడు, చెక్కలతో నిర్మించిన ఆ వేలాడే వంతెన మీదుగా ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. వంతెన చాలా వరకు దెబ్బతిని కొన్ని చోట్ల కొట్టుకుపోయి నీట మునుగుంది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా వంతెన పైనున్న తాడులను పట్టుకొని ఆ వ్యక్తి నదిని దాటుతున్న తీరు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజల కష్టాలను తెలియజేస్తున్నాయి ఈ వీడియోలో. దయచేసి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం మీకు అవసరమైన సహాయం అందిస్తుందని రిజిజు తన పోస్ట్లో పేర్కొనడం జరిగింది. మరోపక్క ఈశాన్య రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. గడిచిన 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ముంచెత్తాయి. భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి దాదాపు 30 మంది మరణించారని ఇప్పటివరకు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 2 ఫ్యామిలీలకు చెందిన 7 మృతి చెందారు. వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గౌహతిలో 67 రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇటు మరోపక్క భారీ వర్షాల కారణంగా మేఘాలయలోని తురా, అస్సోంలోని గౌహతి మధ్య జాతీయ రహదారి దెబ్బతినటంతో రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని అనేక నదుల్లో నీటి మట్టం పెరిగిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.